బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. సామెతలు 24 సామెతలు 24 30, 31, 32 చదువుకుందాం. బడిలో పాఠాలు చదువుతున్నారు కానీ బైబిల్ చదవట్లేదని అర్థమవుతుంది చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు. మీరు బైబిల్ తీసే విధానమే మాకు అర్థమవుద్ది. కాబట్టి నేను అదే చెప్తున్నాను మందిరంలో పదే పదే. మీరు ఈ లోకంలో కలెక్టర్లైనా బైబిల్ గురించి తెలుసుకోకపోతే మీకు దొరికేది కనుక చెప్పుకోడే. మీ అమ్మా నాన్నలు చేస్తున్నారో లేకపోతే మీరు చేసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథం ఇప్పటికీ మీకు చాలామందికి ఎక్కడ ఏది ఉందో తెలియదు. కనుక నా సోప పడలేక కొంతమంది ఈరోజు వచ్చారు. వస్తే మంచిదే. కనుక మిమ్మల్ని ఏదో భయపెట్టాలని, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, మిమ్మల్ని ఏదో కనుక రాసి రంపాన పెట్టాలని నా తపన కాదు. నా తపనల్లా ఒకటే, ఏంటంటే మీరు చదువుకున్నా చదువుకోకపోయినా, ఈ లోకంలో పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, యేసయ్యను నమ్ముకొని పరలోక రాజ్యంకి వెళ్తే కనుక అదే చాలు నాకు. అదే నాకు చాలు. ఈ లోకములన్నీ కలిగి ఉండి యేసు ప్రభు నమ్ముకోకుండా పరలోకాన్ని పోగొట్టుకుంటే రేపు అక్కడ ఏడుస్తారు. సో నేను ఆ విధంగా చెప్పకపోతే నాది కట్టిన యొక్క బాధ్యత అవుతుంది. చెప్పినా కూడా మీరు వినకుండా, మీ పిల్లలకు మీరు నేర్పించకుండా, మీ యొక్క ఇంట్లో వాళ్ళకి నేర్పించకుండా పోతున్నట్లయితే అది మీది బాధ్యత అవుతుంది. సో దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చచ్చిపోవునని చెప్పాలట. ఎవడు దుర్మార్గుడెవరు? మనమే. చూద్దాం ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం. చదువుకుందాం అందరం. 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గునికి ఆజ్ఞయగా నీవు అతనిని హెచ్చరిక చెయ్యకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చెయ్యకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా గమనించాలి. లోకములో ప్రతి మనుష్యుడు అవశ్యముగా మరణించును. మరణించి నరకానికి వెళతాడు యేసు ప్రభు నమ్ముకోకపోతే, బైబిల్లో ఉన్న దేవుడు నమ్ముకోకపోతే అని చెప్పాలి. వారు ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, యవనస్తులైనా ముసలోళ్ళైనా, ప్రతి ఒక్కరికి చెప్పాలి. అయితే చెప్పినా కూడా నాకు తెలుసులే, సచ్చిన తర్వాత ఎవడు చూసొచ్చాడు, నరకం ఏమైనా నువ్వు చూసొచ్చావా, పరలోకం ఏమైనా నువ్వు చూసొచ్చావా, దేవుడంటే నాకు కనబడమ్మను, దేవుడుంటే నాతో మాట్లాడమను అని కొంతమంది సోషల్ మీడియాలో వితండవాదం చేసే కొంతమంది ఉన్నారు. వారిలాగా నువ్వు కూడా వితండవాదం చేసుకుంటూ దేవుడుంటే నాకు చూపించు, దేవుడుంటే ఎందుకు ఇట్లా నా జీవితాన్ని, నా యవనకాల జీవితాన్ని ఇట్లా చేస్తున్నాడు దేవుడు అని సనుక్కుంటూ, గొనుక్కుంటూ, ఏడ్చుకుంటూ దేవుడి గురించి,
బైబిల్ గురించి తెలుసుకోకుండా నీకిష్టమైన మార్గములలో ప్రయాణం చేస్తే నీవు అవశ్యముగా ఒకరోజు మరణిస్తావు ఖాయం. మరణించిన తర్వాత నీ గమ్యం నిత్య నరకము కూడా ఖచ్చితం. ఖచ్చితం. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పింది ఆ మాట. అందుకని నేను ప్రాకులాడేది ఏంటంటే, మీరు చదువుకున్నా చదువుకోకపోయినా, మీకు పెళ్ళైనా పెళ్లి కాకపోయినా, మీ కోరిక నెరవేరినా నెరవేరకపోయినా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ రక్షకుడైన పాపుల రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని మీరు సొంత రక్షకుడుగా, ప్రభువా నేను పాపిని, నా పాప అపరాధముల కొరకై నువ్వు ప్రాణం పెట్టావు, చనిపోయి సమాధి చేయబడ్డావు, నువ్వు చేసిన బలియాగం ద్వారా కాచిన రక్తముతో నా ప్రతి పాపాన్ని కడుగు అని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడతావు, పరలోక రాజ్యానికి యోగ్యునిగా చేయబడతావు, యోగ్యురాలుగా చేయబడతావు. లేకపోతే ప్రసక్తే లేదు. పరలోకమునకు నో ఎంట్రీ. నో ఎంట్రీ. సో కాబట్టి జ్ఞాపకం చేసుకుని, అందుకని అవశ్యముగా మనమందరము మరణించి నరకానికి వెళతామని పరలోకమందున దేవుడు చెప్తున్నాడు. నేను విన్నాను నా 16వ సంవత్సరములో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు, వేటపాలెం బీబెచ్ జూనియర్ కాలేజ్ ఎంపీసీలు నేను చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. 13వ తారీఖు ఫిబ్రవరి నెల 1983వ సంవత్సరం నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. 83లో ఇప్పటికి 42 సంవత్సరాలు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. సో నాకు ఒక నిశ్చయిత ఉంది. నా చదువులో, నా ఉద్యోగములో, నా సేవలో ఏ పరిస్థితులలో ఏమైనా నేను చనిపోతే నా యేసయ్య దగ్గరకు వెళతాను అన్న కాన్ఫిడెన్స్, నిశ్చయత నాకు ఉన్నది. నీవు అట్టి నిశ్చయత కలిగి చదువుకో, ఉద్యోగ ప్రయత్నం చేసుకో, పెళ్లి ప్రయత్నం చేసుకో, పెళ్లి చేసుకో, ఏమైనా చేసుకో. అది మాత్రము లేకుండా నువ్వు ఎన్ని చేసినా వృధా. నేను అందుకనే పదే పదే చెప్తున్నది విషయం. మీరు అనుకున్నంత దూరమేమి లేదు దేవుని రాకడ. ఇందాకనే కనుక స్నానం చేసుకొని వచ్చాను రూమ్లోనికి. నేను వాక్యాన్ని ప్రిపేర్ అయినాను. అయిపోయిన తర్వాత జస్ట్ న్యూస్ ఎలా ఏందో చూద్దామని అట్లా ఆన్ చేశా. నీ యొక్క నోట్బుక్, నోట్ ప్యాడ్ కనుక ట్యాబ్లెట్ ఓపెన్ చేయటంతో షాకింగ్ న్యూస్. హిజ్బుల్లా చీఫ్ ఏమైపోయాడు? ఖతం. వార్ టువర్డ్స్ థర్డ్ వార్. ప్రస్తుతము యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి పరిగెడుతుంది. మీకు అర్థం కావట్లే. ఒక్కసారి కుప్ప కూలిపోబోతుంది ఆర్థిక వ్యవస్థ. నీకు దాదాపుగా సంవత్సరాల పైనుంచి చెప్తున్నాను, 2 సంవత్సరాల నుంచి విషయం. ప్రస్తుతం కనుక ఇవాళ జరిగి చూసిన నేను తర్వాత వినాలి దాని గురించి. కనుక భయంకరమైన యుద్ధము స్టార్ట్ కాబోతుంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధం వేరే, ఇక నుంచి జరగబోయే యుద్ధము వేరే. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది. ఇప్పటి వరకు నిగురుగప్పిన నిప్పులాగా ఉన్న పరిస్థితులు ఒక్కసారి తల తిరిగేట్టుగా పరిస్థితులు కాబోతున్నాయి భవిష్యత్తులో. అకస్మాత్తుగా ఉన్న ఉల్లిపాయలు 500 కావచ్చు కిలో. అకస్మాత్తుగా కిలో బియ్యం 60 రూపాయలు కాస్త 600 కావచ్చు. దొరకను పోవచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే భయపెట్టడానికి చెప్పట్లా. పరిస్థితి అలాగుంది ప్రపంచంలో. జస్ట్ ఎలాగుందంటే భయంకరమైన తుఫానుకు ముందు ఎలాగుంటుందో తెలుసా? నిశ్శబ్దంగా ఉంటుంది సముద్రం. భయంకరమైన తుఫాను వీచే ముందు
కనుక సముద్రం మీద నిశ్శబ్దంగా ఉంటుంది. బైబిల్ ఒక ఉదాహరణ చూపిస్తా మీకు. అపోస్తుడైన పౌలు ఇటలీకి ప్రయాణమై వెళ్తున్నాడు. రెండో ఒక మాట మీకు చూపిస్తా. అపోస్తుల కార్యము గ్రంథం 27వ అధ్యాయం. అపోస్తుల కార్యము గ్రంథము 27వ అధ్యాయం. మా సొలొమక్క ఇప్పుడు వస్తుంది, అందరు తప్పట్లు కొడదాం. 27వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదామా? 9వ వచనం నుంచి. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకు ఓడకును మాత్రమే కాక మన ప్రాణమునకును కూడా హాని బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. మరియు శీతాకాలపు గడుపుకు ఆ రేవు అనుకూలమైనది కావునందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్సునకు చేరి అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చేసిరి. అది నైరుతి వాయువు దిక్కునకు క్రైతువారమైనది. మరియు దక్షిణపు గాలి మెల్లగా, గమనించాలి, అక్కడి నుంచి దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలచి లంగరెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఉరకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. గమనించాలి, పెనుగాలి, ఉరకలోను అనే పెనుగాలి విసరడానికి ముందు ఎట్లా ఉందంట? అనుకూలంగా, ప్రశాంతంగా ఉందట. ప్రస్తుతం ప్రపంచం అలాగనే ఉంది. యవనస్తులారా, తింటమేందో, తాగటమేందో, ఎగరటమేందో, డ్యాన్సులు వేసేయడమేందో, కనుక తాగటమేందో, డ్యాన్సులేందో, రకరకాల అలంకరణ ఏందో వెళ్ళిపోతుంది లోకం. తుఫానుకు ముందు ప్రశాంతత ఇదే, గుర్తుపెట్టుకోండి. తుఫాను లేదు, ఏమీ లేదు అనుకున్నారు. పౌలు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయలేదు, లెక్క చేయకుండా ఓడ నాయకుడి చెప్పినదే లోబడి తెరలు లేపారు. ఇప్పుడులాగా అప్పుడు ఇంజిన్లు లేవు. తెరలతోటి కరిగట్టుకు వెళ్తా ఉంటే తెరచాపలు ఉంటాయి. తెరలు లేపారు. చక్కగా ప్రశాంతంగా గాలి వస్తుంది. ఇది అనుకూలమైన సమయం అనుకున్నారు. బయలుదేరి కొంచెం సేపటికి ఏమైంది? ఉరకలోను అనే పెనుగాలి భయంకరం. 1900 కనుక సంవత్సరం నాకు గుర్తుకు రావట్లేదు. టైటాన్ షిప్ కనుక బయలుదేరింది అట్లాంటిక్ మహాసముద్రములో. ప్రపంచములో అద్భుతమైన మహా అద్భుతమైన కట్టడం. ప్రపంచములో దానికి మించినది లేదు. టైటానిక్ అనే మాటకు బ్రహ్మాండము అని అర్థం. బ్రహ్మాండమైనటువంటి యొక్క కట్టడ కట్టారు. కోటీశ్వరులు దాంట్లో ఉన్నారు. బయలుదేరి వెళ్తున్నారు. ప్రశాంతంగా ఉన్నదనుకున్నారు. అంతే, వారం కూడా తిరగనక ముందే 2 ముక్కలైపోయి సముద్రము లోపలికి వెళ్ళిపోయింది. జరిగిన సత్యం ఇది. కథలు చెప్పట్ల మీకు, నేను కథలు చెప్పట్ల. నా చిన్నతనములో 1977వ సంవత్సరములో కనుక నేను చదువుతున్నటువంటి యొక్క సమయంలో నాకు 11వ సంవత్సరం. అప్పుడు 11వ సంవత్సరం కనుక ఉన్నట్టుగా ఉండి కొట్టిన తుఫానుకు ఊర్లు ఏమైపోయినాయో తెలుసా? అడగండి మీ పెద్దవాళ్ళని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత. మా జాండ్రపేటలో కనుక రోడ్డు ప్రక్కన ఉన్న చెట్లు మొత్తము పడిపోయాయి. బస్సు తలకిందులై పడిపోయింది. బీభత్సం, దివిసీమ
నామరూపాలు లేకుండా మట్టి దిబ్బలో కొరుకొని దానికి ముందుగా ప్రశాంతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచము కూడా ఏం పర్వాలేదు, మనకి టెక్నాలజీ ఉంది, మనకి సైన్స్ ఉందని ఈరోజు ప్రపంచములో నాయకులు, శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని మోసము చేసి జరగబోయే తీవ్రమైన నష్టమును, ఏ నష్టము లేదని ఏం చేస్తున్నారు, మన మనసులకు మన కళ్ళకు మాయా చేసి ముసుగును తొడిగి అబద్ధం చెప్పి మోసములో ప్రపంచాన్ని తీసుకొని వెళుతున్నది లోకం ఈరోజు. భక్తుడైన పౌలు చెప్పిన మాట విని అక్కడ ఉంటే బాగుండేది. వాళ్ళు వినలా. ఎందుకంటారు? నీకేం తెలుసయ్యా, సముద్రం మీద కొన్ని వందల సంవత్సరాలు ప్రయాణం చేశాం మేము, మాకు తెలుసు ఎటు నుంచి ఏ గాలి వస్తుందో, ఏ గాలి వస్తుందో తుఫాను వస్తుందో, ఏ గాలి వస్తుందో తుఫాను రాదో మాకు బాగా తెలుసు. మాకు ఎంతో అనుభవం ఉన్నది. టైటానిక్ షిప్పును కూడా ప్రపంచములో అద్భుతమైన అనుభవం కలిగిన ఆ కెప్టెన్కు దాన్ని నడిపించడానికి కొరకని యొక్క యోగ్యతనిచ్చారు. సముద్రములో ఎన్నో ఓడలను నడిపించాడు అతడు. కానీ ముక్కలైపోయి సముద్రములోకి వెళ్ళిపోతుందని ఎవడు ఊహించలేదు. అదే టైటానిక్ షిప్లో ఒక దైవజనుడు దేవుని సువార్త చెబుతూ సముద్రములోనే ఆ చెక్కలను పట్టుకొని, అలాగనే ఆయటకి సముద్రములో సేఫ్ బోట్స్ ఉంటాయి, దానిలో ఉంటూ చనిపోతూ అయ్యలారా ఇప్పుడన్నా చుట్టూ ఉన్న ఇక్కడ దాకా నీళ్ళు మిగిలిపోతున్నారు, మింగుతున్నారు కక్కుతున్నారు, నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తా, మీరు ఇప్పుడైనా యేసు ప్రభు నమ్ముకోమని ఆ సముద్రములు చెప్పి ఎంతో మందిని యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏం చేశాడు, రక్షించాడు దైవజనుడు. మీకు చెప్తాను తర్వాత అతని స్టోరీ. కావాలని కొట్టి క్లిక్ చేసుకుని యూట్యూబ్లో ఉంది అది. అతని పేరు అది నాకు గుర్తుకు రావట్లేదు. చనిపోతూ టైటానిక్ షిప్లో నేను చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను ధైర్యం ఉంది, మీకు లేదు. ఇప్పుడన్నా ఏమైంది కనుక తన చుట్టూ ఉన్న వారికి అరిసి చెబుతున్నాడు. ఆ లైఫ్ జాకెట్ ఉంటే అది అతనికి ఇంకోరికి ఇచ్చేసాడు. నేను చనిపోయినా పర్వాలేదు, నా యేసయ్య దగ్గరికి వెళ్తాను, మీరు చనిపోతే నరకానికి వెళ్తాను. ఇప్పుడు కనుక నమ్ముకోమంటే అనేకులు నమ్ముకున్నారు ఆ సముద్రంలో. కథల చెప్పటల జరిగిన వాస్తవాన్ని చెప్తున్నాను మీకు. కాబట్టి ప్రియమైన తల్లులారా, తండ్రులారా, మీకు ప్రేమతో చెప్తున్నాను, మీరు సరిగా పెరగండి, మీ పిల్లలను సరిగా పెంచండి, లేకపోతే మీరు పోతారు, మీ పిల్లలు కూడా నాశనమైన నరకానికే వెళ్ళిపోతారు. త్వరలో జరగబోయే సంఘటనలు ఇవి. త్వరలో జరగబోయే సంఘటనలు కాబట్టి జాగ్రత్త. ఇందాక న్యూస్ చూడటంతో వెంటనే మూసేసాను యూట్యూబ్లో. నాకు షాక్ అయింది. యుద్ధం తీవ్రతకు ఇంకా తీవ్రతకు పోబోతున్నది. ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా, దైవ భయము కలిగి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతారని చెప్తున్నాను. ఇకనైనా మీ చదువుల కంటే, మీ డ్రెస్సుల కంటే, మీ అలంకరణల కంటే, మీ నగల కంటే, మీ సోకుల కంటే దేవుడికి భయం కలిగి బతుకుతారేమని చెబుతున్నాను. వింటే బాగుపడతావు, లేకపోతే పోయేది నువ్వే, నేను కాదు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, ఇవి చివరి గడియలు, చివరి దినాలు. దేవుని రాకడ కొరకై దేవుడు తన వధువు సంఘాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. బాలుడైన సమూయేలు
ఇంకను ఎదుగుచూ ఉన్నాడు, ఇంకను ఎదుగుచున్నాడు. దేవుని సన్నిధిలో ఉండి ఏమవుతున్నాడు? ఎదుగుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉండి ఎదుగుతున్నావు? స్కూలుల్లో ఉండి ఎదుగుతున్నావు కదూ, లోకముల్లో ఉండి ఎదుగుతున్నావు కదూ, పేషలలో ఉండి ఎదుగుతున్నావు కదూ, లోక సంబంధమైన ఆచారాలలో ఉండి ఎదుగుతున్నావు కదూ, లోక సంబంధమైన ప్యాషన్స్లో ఉండి అలంకరణలో ఉండి ఎదుగుతున్నావు కదూ. బాలుడైన సమూయేలుకు వలె దేవుని సన్నిధుల్లో ఉండి ఎదుగుతున్నావా? చదువుదామా మాట. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్న వచనం 21. యెహోవా హన్నాను దర్శింపగా. చదువుదామంటే అందరికి నోర్లు ఉన్నాయిగా, అందరు బడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చదవండి, గట్టిగా చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనును. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి. సమూయేలు తర్వాత మిగతా కుమారులు కుమార్తెలు అన్నదమ్ములు అక్కజల్లులు ఉన్నారు, కానీ వారెవరి గురించి రాయబడలేదు ఆ మాట. బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుంది. ఇక్కడ ఉన్న యవనస్తులారా, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇంటిలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, నీవు చుట్టాలింటికి వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా దేవుని సన్నిధిలోనే ఉంటున్నావా? పెద్దవాళ్ళకి చెప్తున్నాను, మీరుంటున్నారా? మీ పిల్లలను దేవుని సన్నిధిలోనే ఉంచుతున్నారా? లేకపోతే లోకములో ఉంచుతున్నారా? కొంతమందికి నామోష, బైబిల్ గ్రంథం పట్టుకొని పోవటానికి బయటికి నామోష. ఎప్పటికీ నేను ఎరుగుదును కొంతమంది పిల్లలను, వారి పరిశుద్ధ గ్రంథాన్ని వారి పుస్తకాలతో పాటు ప్రతిరోజు మోసుకొని వారి బ్యాగ్లో వెళ్తారు. ఇక్కడ బైబిల్ తీసుకొని వెళ్ళే వారి స్కూల్కి చూపే ఎంతమంది ఎత్తండి? ఒకరు, మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు. మనము నేర్చుకోం, మన పిల్లలకు నేర్పించాం. నీ పిల్లల పుస్తకాలతో పాటు మధ్యలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ స్కూలుకి వెళుతున్నా నీ పిల్లలకి నేర్పించి పంపించండి. నేను ఎరుగుదున కొన్ని కుటుంబాలను, బహు కొద్ది కుటుంబాలే, వారి పిల్లలకు పరిశుద్ధ గ్రంథం మొత్తం పెద్ద గ్రంథాన్ని, క్రొత్త నిబంధన కాదు, మధ్యాహ్నం పూట భోజనం అయిపోయిన తర్వాత వారు ఆ పిల్లల బైబిల్ తీసుకొని ప్రక్కకెళ్ళి చదువుకుంటారు. నీ పిల్లలకి నేర్పిస్తున్నావా? చక్కగా టిఫిన్ బాక్స్ తయారు చేస్తున్నావు, మంచిది. సాయంకాలానికి స్నాక్స్ తయారు చేసి పంపిస్తున్నావు, బాక్స్, మంచిది. ఇంకా ఆరోగ్యకరమైన ఫుడ్ పంపిస్తున్నావు, మంచిది. నీ బిడ్డల బుక్స్తో పాటు పరిశుద్ధ గ్రంథాన్ని పంపిస్తున్నావా తల్లి? చూసావా? ఎత్తమంటే ఒక్కరెత్తారు. అంటే బైబిల్ గ్రంథముతోటి మనకు పని లేదండి. చెప్పేవారు లేరులేండి ఈ రోజుల్లో, కానీ ఇవన్నీ చెప్పేవారు లేరు. ఎందుకంటే కొన్ని రకాలైన బోధలకు అలవాటు పడిపోయినారు సంఘాలు, కుటుంబాలు, యవనస్తులు కూడా కొన్ని రకాలైన బోధలకు అలవాటు పడిపోయినారు. అందుకని నన్ను అన్నారు కొంతమంది, అన్నా నువ్వు చెప్పిన బోధలు కానీ మా లాభేపు చెప్తే నేను సంవత్సరం కాదు 2-3 నెలలు కూడా ఏం చేయరు, సంఘాల్లో ఏం చేయరంట, ఉంచరు. పర్వాలేదన్నా, నేను పర్వాలేదు. కానీ ఇక సంవత్సరం కూడా ఉంచరన్నా, నిన్ను సంవత్సరం కూడా ఉంచారు. ప్రజల మెప్పుల కొరకై అక్కర్లేదు మనకి. మనము నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించవలసినవి నేర్పించాలి. రేపటి నుంచి అయినా సరే, ఆదివారం తర్వాత రేపు సోమవారం నుంచి అయినా సరే
మీ పిల్లలకు పరిశుద్ధ గ్రంథాన్నిచ్చి పంపిస్తారో లేదో చూస్తాను. ఇక నుంచి గమనిస్తా. ప్రేమైన సంఘమా, గుర్తుపెట్టుకో, నేర్చుకో. పిల్లలకు చిన్నతనము నుంచి నేర్పించు. నేను ముందుగా చెప్పాలనుకున్న మాట అదే. ముందల ఈరోజు యవనస్తులు కూడుకోరు. 71వ కీర్తన 17వ చరణం అందరూ చదవండి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 17వ చరణం నేను కూడా తీస్తున్నాను. అందరం చదువుకుందాం. అందరం చదువుదాం. 71:17 చదువుదాం అందరం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. ఎంత చక్కని మాట. దేవా, బాల్యము నుండి నీవు నాకేం చేస్తున్నావు? బోధించుచు ఉన్నావు. ఇక్కడ కూర్చున్న పెళ్ళి అయిన అమ్మ నాన్నలను అడుగుతున్నాను, బాల్యము నుంచి వారికి దేవుడిని గురించి బోధిస్తున్నావా తల్లి? ఒకరోజు గృహాలు దర్శించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంత అట్టహాసంగా ఉందంటే ఇంటి దగ్గర, ఏంటిదిరా అనుకున్నా, నాకు అర్థం కాల. రోడ్డు ప్రక్కన నుంచి పోతూ ఉంటే కనుక నాకు సందడి వినబడింది. ఏంటిదో తెలుసా? హ్యాపీ బర్త్డే టు యూ. నేను మిమ్మల్ని ఎగతాళి చేయటానికి చెప్పటల్లా. బిడ్డలకు బోధించవలసినవి బోధించు తల్లి, బోధించవలసినవి బోధించు సహోదరుడా. లోక సంబంధమైన పోకడలను మనకు అక్కర్లే. అవి మీ ఇష్టం. నేను మాత్రం దానికి కనుక ససిమేర ఇష్టపడను. ఏ రోజు మాకు పుట్టినరోజులు చేయలేదు మా ఇంట్లో, ఏ రోజు కేకులు చేసుకురాలేదు, ఏ రోజు పుట్టినరోజుకు కొత్త బట్టలు చేసుకురాలేదు మాకు. మేము అలాగ పెరిగాం చిన్నతనం నుంచి. ఏ రోజు లేదు. సో ఈ రోజు మీ రోజుల్లో లేదు కానీ మా రోజు చేసుకుంటామనుకోండి, చేసుకోండి, నేను కాదంటల్లా. కానీ ఏమి బోధిస్తున్నావు? ఏమన్నాడు కీర్తనాకారుడు? చదువుదామా? మళ్ళీ అందరూ చదువుదామా? దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఎప్పటి వరకు? దేవా, బాల్యము నుండి ఎప్పటి వరకు నాకు బోధించుచూ వస్తున్నావయ్యా నీవు. మన పిల్లలకి ఏమి బోధిస్తున్నాం? ఏమి నేర్పిస్తున్నాం? తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, బాల్యము నుండి మీరు ఏమి బోధించబడుతున్నారు? తెలుగు సబ్జెక్టు, ఇంగ్లీష్ సబ్జెక్టు, హిందీ సబ్జెక్టు, కనుక సంస్కృత సబ్జెక్టు, సోషల్ సబ్జెక్టు, ఇవి బోధించబడుతూ ఉన్నారు. ఓకేనే, కాదంటల్లా. దానితో పాటు దేవుని వాక్యము బోధించబడుతుందా? సంఘమా, యవనస్తులారా, నేను గృహాలు దర్శిస్తూ ఉంటే ఒక తమ్ముడిని గురించి ఆ ఇంట్లో వాళ్ళు చెప్పిన సాక్ష్యం, నేను పేర్లు చెప్పట్లేదు, మన జాగర్లమూడిలోనే. అన్న, మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు, వాడు మాత్రము ఒక ఎత్తు. పొద్దున్నే లెగుస్తాడు, లెగిచిన తర్వాత బైబిల్ తీసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, బైబిల్ చదువుకుంటాడు, చక్కగా వాడు దేవుళ్ళు ఎదుగుతాడన్న అని ఆ ఇంటిలో ఒక్కడి గురించి ఇచ్చారు సాక్ష్యం. మీ ఇంటిలో మీ పిల్లల గురించి ఇవ్వగలరా సాక్ష్యం?
ఇంటి వారిచ్చిన సాక్ష్యం, పెద్దవాళ్ళు. మిగతా వాళ్ళ గురించి చెప్పలేదే. ఆ ఇంట్లో ఉన్నారు, పిల్లలకి పిల్లలు ఉన్నారు, లేదా సాక్ష్యం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిలో ఉండి ఎదగటము నేర్చుకో. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధిస్తూ ఉన్నావు. అదే సమయంలో నేనేం చేస్తున్నాను? ఆ రెండో లైను చూడండి, ఏమన్నాడు? చదువుకుందాం, అందరం చదువుదాం. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే. అబ్బా, ఎంత అద్భుతమైన యొక్క చక్కని సమాధానం అండి. దేవుడు బాల్య దినముల నుంచి ఆయన తన బోధను అతడికి బోధిస్తూ ఉంటే, బాల్య దినముల నుండి ఆ బాలుడు దేవుని ఆశ్చర్య కార్యములను ఏం చేస్తున్నాడట? తెలుపుచునే నేను వస్తూ ఉన్నాను. ఆగిపోలా. ఈ రాత్రికాల సమయంలో నా దినభాగం అది. 71వ కీర్తన, 72 చదువుకున్నాను, 73 వరకు చదువుకుంటూ వచ్చాను. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని ఆశ్చర్య కార్యములను చెప్పగలిగిన స్థితిలోనికి మన పిల్లలను పెంచగలుగుతున్నామా? మనం పెరుగుతున్నామా? ఈ రాత్రి మన బిడ్డలకు చదువు రావట్లేదని బాధపడుతున్నాం, ఇంకా అది రావట్లేదు ఇది రావట్లేదని బాధపడుతున్నాం. దానిని గురించి నువ్వు అస్సలు బాధపడనే వద్దు. నీ బిడ్డ లేకపోతే యవన కాలంలో ఉన్న నీవు మొదట దేవునిలో ఎదుగుతున్నావా లేదో చూసుకో. దేవునిలో ఎదుగుతూ ఉంటే, దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతూ ఉంటే, ఆశ్చర్యకరంగానే దేవుడు నీకు తన సహాయాన్ని ఏం చేస్తాడు? నీకు సహాయాన్ని జరిగిస్తుంటాడు. ఇది ఆశ్చర్యం, మన కన్నులకు ఆశ్చర్యం. బాలుడైన సమూయేలుకు చేశాడుగా సహాయం, నీకెందుకు చేయడు? నాకు చేశాడుగా సహాయం, నీకెందుకు చేయడు? ప్రపంచంలో ఎంతో మందికి చేశాడు కదా, నీకెందుకు చేయడు? ఆయన పక్షపాతము లేనివాడు. ఆయనకు కులాలతో నిమిత్తము లేదు, ఆయనకి మతాలతో నిమిత్తము లేదు, ఆయనకి తక్కువ ఎక్కువలతో నిమిత్తము లేదు. మనమందరము ఆయనచే నిర్మించబడిన ఆయన సృష్టి, ఆయన చేతి పని మనం. సో నా భాగానికి వెళ్ళిపోతే, దేవుని సన్నిధిలో సామెతల గ్రంథం 24వ అధ్యాయం అంటూ నేను ఇటు వచ్చేసాను కదా, వెళదాం అక్కడికి. 24వ అధ్యాయంకి వెళ్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. చదువుకుందాం. 30, 31, 32 ఈ 3 చరణాలు చదువుకుందాం. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతట ముండ్ల తొప్పల బలిసి ఉండెను, దూలగుండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. చాలు. ఆ చివరి 2 లైన్లు, దానిని చూచి దాన్ని కనిపెట్టి ఆలోచించటము ప్రారంభించా, యోచించటం ప్రారంభించా. ఎందుకు ఈ చేలు ఇలాగైపోయింది? ఎందుకు దూలగుండ్లు, కరిక ముండ్ల పొదలు
బాగా మలిశాయి. ఎందుకు దాని రాతి గోడ పడిపోయింది అని ఆలోచించటం ప్రారంభించాడు. ఆలోచించటం ప్రారంభించటమే కాదు, రెండవదిగా బుద్ధి తెచ్చుకొని తాను ఎలాగ నడుచుకోవాలో జాగ్రత్తగా నడుచుకోవటానికి కొరకాయ తీర్మానం చేసుకున్నాడు. ఇది మనమే చేయవలసినది. మనమే చేయవలసినది. నువ్వు చూస్తూ ఉంటున్నది, నువ్వు చదువుతూ ఉంటున్నది, నువ్వు వింటూ ఉన్నది నీ బ్రెయిన్ మీదకు, అక్కడి నుంచి నీ మనసు మీదకు, నీ హృదయం మీదకు పనిచేస్తూ ఉంటుంది. ఏది చెయ్యాలా, ఏది చెయ్యకూడదా అని నిన్ను నీ అంతరంగము నడిపిస్తూ ఉంటుంది. చాయిస్ నీదే, చాయిస్ నీదే. ఆలోచించి యోచన చేసి బుద్ధి తెచ్చుకుంటావా, లేకపోతే ఆలోచించి యోచన చేసి బుద్ధి తెచ్చుకోకుండా నీ ఇష్టానుసారంగా నీవు వెళ్ళిపోతావా? అది నీ ఇష్టం. అతడైతే దాన్ని చూచి ఆలోచించటం ప్రారంభించాడు. దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకోవటం ప్రారంభించాడు. ఈ రాత్రికాల సమయంలో మనమును కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్న 119వ అధ్యాయం తీసుకున్నాను నేను. 119వ అధ్యాయములో ప్రతి 8 వచనాలలో మనము ఇప్పటి వరకు 80వ వచనం వరకు చూస్తూ వచ్చినాం. నేను మొత్తం అని చూడలేదు కనుక ఒక్కొక్క భాగాన్ని ఎంచుకుంటూ ఇప్పుడు 81 నుంచి 88వ వచనం వరకు అది ఒక భాగం, అది ఒక చరణం అన్నమాట. ఇది ఒక పాట. కీర్తనల గ్రంథమంతా పాటలవన్నీ, పాటలు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు 119వ అధ్యాయములో ఉన్న ఆ వచనాలన్నీ ఏంటిది? ఆ పాట యొక్క చరణాలు. చరణాలు చక్కగా పెద్ద పాట అన్నమాట అది. ఆ పాట మళ్ళీ సమయంలో చదువుకొని అక్కడ మనం ఏమన్నా నేర్చుకోవచ్చా, బుద్ధి తెచ్చుకోవచ్చా అని చూసి ప్రభు చిత్తమైతే నడిపించిన కొలది ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. తీయండి 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం చదువుకుందాం. 81వ చరణము నుంచి 88వ చరణం వరకు చదువుకుందాం. అందరం చదువుదాం. గట్టిగా, స్పష్టంగా, స్లోగా చదువుదాం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు? నీ ధర్మశాస్త్రమును అనుపరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచు ఉన్నారు. నాకు సహాయము చేయుము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనమే చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నేను నీ ఉపదేశములో నేను విడువకయున్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. ఇక్కడ మనలకు ఈ వచనాలు చదవడం ద్వారా మనమేమైనా దీన్ని చూసి బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకోవడానికి కొరకైనా ఏమైనా విషయాలున్నాయా? మనకు నష్టాన్ని కల్పించేవి, మన ఆత్మీయ జీవితాన్ని, భౌతిక జీవితాన్ని పతనం చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నవా? అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ
కొన్నిటిని మనము చూడటానికి ప్రయత్నం చేస్తాను. నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరేం నోరు తెరిచి మాట్లాడటలేదు. ఏదో ఒకరిద్దరు చెప్తున్నారు, అందుకని నేనే చెప్తూ వెళ్తున్నాను. ఎందుకంటే టైం అయిపోతుంది, ఇంకొక పావు గంట టైం మాత్రమే ఉంది, 9:30కు. సరే, నేను చెప్తున్నాను. మొదటిది 82వ చరణం. 82వ చరణం. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని. మొదటిది, ప్రజల మధ్యలో ఆదరణ కరువైపోతుంది. నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని కనిపెట్టుకొని చూస్తుంటున్నాడు. ప్రజల జీవితములలో ఈరోజు కూడా కనబడుతుంది ఇదే. యవనస్తుల జీవితములో మరి ముఖ్యంగా కనబడుతుంది ఇదే. నన్ను ఎవరు వచ్చి నన్ను ఏ సమయములో ఆదరిస్తారా, ఓదారుస్తారా అని ప్రజలు ఈరోజు భయాందోళనలలో, ఇదేనా నా పరిస్థితి, ఇంతేనా నా పరిస్థితి అని వేదనలో నలిగిపోతున్నారు బిడ్డలు. ఇది మొదటిది, జాగ్రత్త. రెండవది నేను అన్నీ చెప్పట్లేదు, 85వ వచనంకి వస్తుంటున్నాను, లేకపోతే 84వ వచనం. 84 రెండో లైను. నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట. సో రెండవది, మనలను తరిమివారు అనేకులున్నారు లోకములో. వారు మీ అమ్మా నాన్నే కావచ్చు, వారు నీ అన్నదమ్ములే, అక్క చెల్లెలే కావచ్చు, వారు నీ టీచర్సే కావచ్చు, వారు నీ స్నేహితులే కావచ్చు. ఎవరో నాకు మాత్రము తెలియదు. మొదటిది, ఆదరించువారు లేక దుఃఖకరమైన పరిస్థితులలో ఉన్నారు. రెండవది, అనేకమైన పరిస్థితుల చేత, అనేకమైన ప్రజల చేత తరమబడుతున్న పరిస్థితులలో ఉన్నారు. జాగ్రత్త కలిగి ఉందాం. మూడవది, 85వ చరణం. నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులున్నారు మన చుట్టూ. జాగ్రత్త. గర్విష్ఠులు, వాడికి దేవుడు వాక్యం అంటే భయం ఉండదు. దేవుడు వాక్యమన్నా, దేవుని సన్నిధన్న భయము కలిగిన వాడికి గర్వముతోటి ప్రవర్తించాడు. సో రెండవది, నీ ఇంట్లో ఉన్నారేమో, నీ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నారేమో, నీ చుట్టూ ఉన్నారేమో, ఎక్కడున్నారో నాకు తెలియదు. దేవుని వాక్యమును అనుసరించని గర్విష్ఠులున్నారు, ప్రమాదం. మూడవది. నాలుగవది, 85వ వచనమే. నన్ను చిక్కించుకొనుటకై గుంటలు. సో నాలుగవది, నిన్ను ఆయా స్థలములలో ఆయా విధములుగా నీకున్న పరిస్థితులను బట్టి నిన్ను చిక్కించుకోవటానికి కొరకై వలవేసే ఒక భయంకరమైన వేటగాడు ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ఇప్పటికే నువ్వు ఎక్కడ చిక్కుబడిపోయావో జాగ్రత్త. ఇప్పటికే ఆ వలలో ఇప్పటికే చిక్కుకొనున్నావో జాగ్రత్త. ఇది నాలుగవది. ఐదవది 86వ వచనం. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను. ఐదవది, ఎవడున్నాడు? మనకు పగవారున్నారు. నీవు పగవారిగా చూడకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణగా ఉంది, నాకు పగవారు ఎవరు లేరు. నా అంతరంగములో ఉన్న మనస్సాక్షితో చెప్తున్నాను, దేవుని ఎదురు చెప్తున్నాను, నాకు పగవారు ఎవరు లేరు. కానీ నాకు లేకపోవచ్చు. నేను అనేకులకి ఎలాగుంటాను? వాళ్ళ దృష్టికి నా మాటలు, నా వస్త్రధారణ, నా వాక్యము చెప్పే విధానము, నా ప్రవర్తన వారికి నన్ను చూస్తే ఏం కలుగుతుంటుంది? పగ కలగటానికి కారణమైపోవచ్చు. దానికి నేనేం చేస్తాను? దావీదున్నాడు. దావీదు తన మామను పగవాడిగా చూడలా, శత్రువుగా చూడలా. కానీ తన మామ ఏం చేశాడు? దావీదుని శత్రువుగా చూశాడు, పగవాడిగా చూశాడు.
దానికి దావీదేం చేస్తాడు? ప్రేమైన వలరా, మనకు పగవారు చుట్టూ కూడా ఏమైనారు? ఏదో ఒక కారణమును బట్టి నువ్వు అందరికీ తృప్తిగా ఉండవు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎవరుంటారు? పగవారు తప్పనిసరిగా ఉంటారు. నీవు మాత్రము పగవారిగా మాత్రమే ఎవరిని చూడబాకు. పగ పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నీ అంతరంగం దాని నుంచి బయటికి రా. ప్రార్థన చేసుకో దేవుని దగ్గర. అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీద పగ ఉన్నది, ఫలానా వ్యక్తి మీద నాకు ఈర్ష్య ఉన్నది, ఫలానా వ్యక్తి మీద నాకు ద్వేషము కలుగుతూ ఉన్నది, కోపం కలుగుతూ ఉన్నది, కక్ష కలుగుతూ ఉన్నది. తీసివేయి, ప్రార్థన చేసుకో. ఎందుకు నేను చెప్పాను తెలుసా? ఆ పగ, ఆ కక్ష పెట్టుకుంటే అదే నిన్ను ఏం చేస్తుంది? క్యాన్సర్ పుండులాగా, ఎయిడ్స్ పుండులాగా, అదే టీబీ పుండులాగా నీ శరీరములో ఉన్న ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? రోజు రోజు తినవతల పడాలి. కాబట్టి జాగ్రత్త. సో చుట్టూ పగవారు ఉన్నారు. తర్వాత చూద్దాం రండి. ఎన్నో వచనం చదివాను నేను? 86 చదువుకున్నాం కదా. సరే, 87 వచనం చదువుదాం. 87 వచనం. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే. సో చివరిదిగా, మనలను భూమి మీద లేకుండా చంపటానికి కొరకే కొంతమంది, నాశనము చేయటానికి కొరకే ఉంటారు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినట్టు యొక్క 33.5 సంవత్సరములో చివరి 3.5 సంవత్సరం ప్రతి దినం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు యేసుక్రీస్తు ప్రభు అంటే గిట్టని వాళ్ళు ఏం చేయాలని చూస్తూ వచ్చారు? ఆయనను భూమి మీద లేకుండా నాశనము చేయాలని చూస్తూ వచ్చారు. అవును, సత్యవాది సంఘానికి, సమాజానికి ఎవరంట? వ్యతిరేకి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు, కరిగా అబద్ధము చెప్పకుండా సత్యము చెప్పేవాడు, జీవితాల గురించి జ్ఞాపకం చేసేవాడు లోకానికి ఎట్టుంటాడు? ఇబ్బందిగానే ఉంటాడు. మరి ఇంత కటువుగా ఉండకూడదు బ్రదర్, కటువుగా ఉండకూడదు. నాకు ఒకరు గుర్తుకొస్తున్నారు. దైవజనుడు బిల్లీ గ్రహం గారు, ప్రపంచ సువార్తికుడు, అంత గొప్ప సువార్తికుడు, దేవుని కొరకాయ ప్రపంచమంతా తిరిగి పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు. దాదాపుగా ఇంకొక 5-6 మాసాలు ఉన్నట్లయితే 100 సంవత్సరాలు పూర్తి చేసేవాడు. 99 సంవత్సరాలు అయిపోయి 100వ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు చనిపోయాడు. అతడు వాక్యం చెబుతూ ఉంటే, మీరు వినండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వినండి, చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది. డాక్టర్ బిల్లీ గ్రహాం మెసేజెస్ అని క్లిక్ చేయండి. 100 వర్తమానాలు ఉన్నాయి, 100,000 వర్తమానాలు ఉన్నాయి. నేను వింటుంటాను, అప్పుడప్పుడు వింటుంటాను. అతని వర్తమానములో చాలా సింపుల్గా ఉంటుంది, గంట లోపలే ఉంటుంది. లక్షల మంది దేవుని వాక్యాన్ని వింటారు. ఆయన వాక్యములో పాపమును గురించి చెప్పకుండా ఏ వాక్యం, ఏ ప్రసంగము ఉండదు. అప్పుడు చాలామంది జర్నలిస్టులు అంటే కనుక పేపర్ విలేకరులు ఉంటారు చూసారా, వాళ్ళు సమాచారాన్ని తీసుకొని పోయి పేపర్లో ప్రింట్ చేయటం, సమాచారాన్ని తీసుకొని పోయి కనుక న్యూస్లో చెప్పటం, టీవీలో చెప్పటం ఉంటారే, వాళ్ళు జర్నలిస్టులు. అడిగారట, చాలామంది అడిగారట, జర్నలిస్టు కూడా కాకుండా ఇంకా మిగతా వాళ్ళు అడిగారట, ఏమయ్యా నువ్వేంటి అంత ఖండితంగా పాపాన్ని గురించి చెప్తావు? కరిగా కొంచెం లూజ్ ఇవ్వచ్చు కదా
అంత ఖండితంగా చెప్తావు ఎందుకు అని క్వశ్చన్ చేశారట అతను. అప్పుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఇచ్చినటువంటి యొక్క సమాధానం ఇలాగుంది. కొన్ని బాటిల్స్ ఉన్నాయి, లేకపోతే ఒక ఫార్మసీ షాప్కి వెళ్ళాం. ఫార్మసీ షాప్ అంటే మందులు కొట్టుకెళ్ళాం. ఏ మందులు? కెరికా మనం తెచ్చుకుంటామే, మెటాసిన్, డోలో తెచ్చుకుంటాం చూసారా. ఒక ఫార్మసీ షాప్కి వెళ్ళాం. అక్కడ ఏముంటాయి? దగ్గు మంటు ఉంటుంది, జలుబు మందు ఉంటుంది, జ్వరం మందు ఉంటుంది, ఇంకా గ్యాస్ మందు ఉంటుంది. ఇప్పుడు రకరకాలు వచ్చినాయి కదా. ఇన్ని మందులు ఉంటాయి. అక్కడ ఒక దాని మీద కెమిక పాయిజన్ అని రాస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పాయిజన్ అని రాస్తారు. ఇప్పుడు పాయిజనే కానీ ఆ పాయిజను దగ్గుమందు అవుద్దా అని అడిగాడట. అవుద్దా? కాదు. కనుక అది తలనొప్పి మందు అవుద్దా? కాదు. అది జ్వరం మందు అవుద్దా? కాదు. అదేంటిది? విషం. ఇప్పుడు కనుక ఆ విషం మీద ఉన్న ఆ లేబుల్ తీసేసి ఇది కూడా ఒక చక్కని జలుబు మందు అని రాసామనుకో, ఇది కూడా చక్కని ఒక దగ్గు మందు, ఇది కూడా చక్కని ఒక జ్వరానికి మందు, ఇది చక్కని కనుక గ్యాస్కు మందు అని రాస్తే ఎట్లా ఉంటుందని అడిగాడు. ప్రశ్న వేశాడట. అదేంటి సార్ అట్లా చెబుతున్నావు అన్నాడట. దగ్గుమందే, జ్వరం మందే, కనుక దగ్గుమందు అట్ని యొక్క పరిచయం మందే, కనుక గ్యాస్ మందే. కరెక్టే కదా మీరు చెప్పింది. విషం మందు విషమే. కాబట్టి పాపమే. పాపానికి కనుక మసిబూసి మారేడుకాయ చేసి అది చేసి ఇది చేసినా అది దగ్గు మందు కాదు, అది జ్వరం మందు కాదు, ఇంకే మందు కాదు. అది పాపం వలన వచ్చు జీతం నరకం. చెప్పి తీరాల్సిందని చెప్పాడట. అవును. అప్పుడు గాని ఆ విలేకరులు నోరు మూసుకొని వెళ్ళారట. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన యవనస్తురాలా, ఈ రాత్రికాల సమయంలో ప్రపంచంలో మనలను చివరిగా అక్కడ చూసుకుంటూ వచ్చిన నాశనం చేయటానికి కొరకు కూడా నాశన పాత్రుడు వాడు ప్రతి దినం వాడు ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూనే ఉంటాడు. మొత్తం ఎన్ని వచ్చినాయి అక్కడ? 6 7 వచ్చినాయి అనుకుంటాను. సరే, ఇంకా ఉన్నాయి, 1 2 ఉన్నాయి, ఇలా 7 వేసుకోండి మొత్తం. టైం అయిపోయింది 30. సరే, ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. 119వ అధ్యాయం 82వ వచనం చదువుకుందాం అందరం. 82వ వచనం. నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. చాలు. ఈ మధ్య ఒక దైవజనుడు వాక్యం చెప్తూ ఒక సర్వేని గురించి చెప్తూ వచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న యవనస్తులు ఎక్కువ బైబిల్ మూసేయండి, చేతులు కట్టుకొని వినండి, నేను ముగిచ్చేస్తాను. ఈరోజు ప్రపంచంలో యవనస్తుల మీద సర్వే చేస్తే ఎందుకు ఎక్కువ మంది యవనస్తులు తమను తాముగా సూసైడ్ చేసుకోవటానికో లేకపోతే ఇంకొక రకముగా చనిపోవటానికి అటెంప్ట్ ఎందుకు చేస్తున్నారు అని ఒక సర్వే చేశారట. ప్రపంచం యావత్తు చేస్తే వారిలో కనబడినది డిప్రెషన్కి వెళ్తున్నారట. ఆదరణ కొరక ఎదురు చూస్తున్నారట. అంటే వాళ్ళు ఏదోనే చెయ్యనిగాక సంథింగ్ వాళ్ళ చదువులో కానీ
వారి ప్రేమ వ్యవహారంలో కానీ, వారికున్న త్రాగుడు అలవాట్లో కానీ, వారికున్న జూదం అలవాట్లో కానీ, వారికున్న సిగరెట్ స్మోకింగ్ కానీ, వారికున్న మత్తు పదార్థాలు కానీ, మరి ముఖ్యంగా మీకు ప్రేమతో చెప్తున్నాను, జాగర్ల మూడి దాటి బయట గ్రామాలకి చదువుకోవడానికి వెళ్తున్న పిల్లలకి మరి ముఖ్యంగా చెప్తున్నాను నేను, మీరు స్నేహము జాగ్రత్తగా చేయండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కాలేజీల్లో కూడా మత్తు పదార్థాలు ఏమైనాయి, ఎంటర్ అయినాయి. మత్తు పదార్థాలు ఎంటర్ అయినాయి. చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్ముతున్నారు ఇప్పుడు. మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. యూట్యూబ్లో చూశాను నేను ఇవన్నీ. యూనివర్సిటీ పిల్లలు హాఫ్ కంటే ఎక్కువగా వాటికి ఏమైపోతున్నారు, బానిసలైపోతున్నారు. నేను అందుకనే చెప్తున్నాను, జాగర్ల మూడి దాటి బయటికి వెళుతున్న చదువుకోవటానికి కానీ, ఇంకొకటి కొరకు కానీ వెళ్తున్న వాళ్ళు, పిల్లలారా జాగ్రత్త. మీ యవన కాల జీవితాలను యవన కాలములోని చిన్న వయస్సులోని తుంచి అవతల పడేస్తున్నాయి. అవి కనుక పీల్చుకునే ద్వారా వచ్చినాయి, తర్వాత కలుపుకునే ద్వారా వచ్చినాయి, ఇంజెక్షన్ ద్వారా కూడా వచ్చినాయి. రకరకాల విధాలుగా అవైలబిలిటీ ఉన్నాయి. మీకు జాగ్రత్త పరచడానికి చెప్తున్నాను ఈ మాటల ముందలగానే. ఎందుకంటే ఈ దినాలలో చాలామంది డాక్టర్ కోర్సు చదువుతున్న, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్, లా చదువుతున్న లా స్టూడెంట్స్, అగ్రికల్చర్ చదువుతున్న అగ్రికల్చర్ స్టూడెంట్స్, ఇంకా ఏ చదువులన్నా సరే ప్రతి డిపార్ట్మెంట్లోనికి ఈ మత్తు మందులు ఏమైనా చాప కింద నీరులాగా వచ్చినాయి. ఒక్కసారి 2 సార్లు ఈ బాడీకి కానీ నీవు దానిని యాక్టింగ్ చేశావంటే, సిమ్ కార్డు వేసుకున్న తర్వాత ఏమడుగుతున్నది సెల్ ఫోను, యాక్టివేషన్ చేసుకున్నావా లేదని ఆ సిమ్ కార్డుని గురించి అడుగుతూ ఉంటుంది ఫోను. అది బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు కానీ, ఎయిర్టెల్ కానీ, జియోది కానీ, ఏదైనా సపరే గుర్తుపెట్టుకోండి. అది వేసుకున్న తర్వాత యాక్టివేషన్ చేయమని అడుగుతుంది. ఒక్కసారి యాక్టివేషన్ అయిన తర్వాత నీ ఫోన్ ఏమవుతుంది, చక్కగా రన్నింగ్ అవుతుంది. అది నీ శరీరంలోనికి ముక్కు ద్వారా వెళ్ళినా, నోటి ద్వారా వెళ్ళినా, ఇంజెక్షన్ ద్వారా వెళ్ళినా, ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే యాక్టివేషన్ ప్రారంభమవుతుంది. మరి జీవితంలో అది లేకుండా బ్రతకలేవు నీవు. ఈనాడు ఎంతమంది ఎన్ని రకాల ఫీల్డ్స్లో, ఒక్కటి కాదు అనేక రంగాలలో కోటీశ్వరులు, భయంకరమైన అద్భుతమైన తెలివితేటలు కలిగిన వారు, పాండిత్యము నేర్చిన వారు దాని చేతిలో బానిసలై ఈ దినానేమవుతున్నారు, కొట్టకలాడుతున్నారు. అక్కడ చివరికి ఆదరణ లేక, ఆదరించువారు లేక, జీవితంలో ప్రశాంతత లేక, ఒక విధమైన డిప్రెషన్, ఒత్తిడికి, లోన్లీనెస్కి, అందరి మధ్యలోనే ఉంటాడు, ఫ్రెండ్స్ మధ్యలోనే, కానీ వాడి ఆలోచన ఎలాగుంటుంది, వేరేగా ఉంటుంది. ఒంటరిగా కూర్చుంటాడు, ఏవేవో ఆలోచిస్తుంటాడు. అందరి మధ్యలో కూర్చున్నట్టుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది కూడా అలాగనే ఉన్నారు. కొంతమంది ఎక్కడో లోన్లీగా ఉన్నారు. కారణం, సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ హార్ట్. ఎక్కడో పొరపాటు జరుగుతుందని అంతరంగంలో.
జాగ్రత్త, అది నిన్ను ప్రశాంతంగా కూర్చొనివ్వదు. మాట్లాడిస్తానే ఉంటుంది. వాటిల్లోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంటుంది. చివరికి ప్రశాంతత దొరకక చనిపోతున్నారు ఈరోజు యవనస్తులు. అందుకొని ఆ మాటలో మనం చదువుకున్నాం. ఏమన్నాడు? ఇలాంటి పరిస్థితులలో నేను నీ వాక్యము కొరకై, నీ కొరకై నేను కనిపెట్టుచూ ఉన్నాను. మీకు ఒకటే చెప్తున్నాను చివరిగా, మీ లోన్లీనెస్ నుంచి మీ చెల్లెళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు, మీ అమ్మ నాన్నలు అందరూ ఉంటారు. వాళ్ళ పక్కనే పడుకుంటావు నీవు. కానీ ఏదో పోగొట్టుకున్నట్టు ఒక భయంకరమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ, ఏంట్రా అంటే అప్పుడు ఉరికి పెడతావు. నేను ఎక్కడున్నాను? అవును, ఇది ఈనాటి పరిస్థితి యవనస్తులది. కానీ అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నారు చాలామంది. జాగర్లమూడిలో అనేక యవనస్తులు మందిరానికి రాలేకపోవడం కారణం ఏందో తెలుసా? వాటిల్లో ఏమైపోయారు? వాళ్ళు ఆల్రెడీ చిక్కుకొని ఉన్నారు. సో నువ్వు చిక్కుకోవద్దని ప్రేమతో చెప్తున్నాను. ఆదరించు దిక్కు లేక ఒకవేళ వెళ్తున్నట్లయితే నీకు ఆదరించే దిక్కు ఈ వాక్యం, దేవుని సన్నిధి. మీ అమ్మ కాదు, మీ నాయన కాదు, మీ ఫ్రెండ్స్ కాదు, రకరకాల వాహనాలు కాదు, తిండి త్రాగుళ్ళు కాదు. ఇవన్నీ జస్ట్ ఎలాగుంటుందంటే కనుక తృప్తి కోసం మాత్రమే. జస్ట్ తృప్తి అది. కానీ ఇది శాశ్వతమైన తృప్తినిస్తుంది, నెమ్మదినిస్తుంది. రెండు మోకాళ్ళ మీద పద్దాం. ఒక్క నిమిషం మనలను మనముగా లోపలికి వెళదాం, అంతరంగములకు వెళదాం. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భర్తతోటి ఉంటున్నావు, పని చేసుకుంటున్నావు, కానీ ఏదో పోగొట్టుకున్నట్టు ఉన్నావు కదూ. ఒకవేళ ఇంట్లో నువ్వు పెద్దదానివిగానే ఉన్నావు, పెద్దవాడిగానే ఉన్నావు, ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నావు కదూ. యవనస్తులారా, కుటుంబస్తులారా, కళ్ళు మూసుకుందాం. అడుడే చూడబాకు. ఆదరణ లేక, ఆదరించు పరిస్థితులు లేక నీవు కూడా జీవితంలో వెళ్ళిపోతున్నావా? కీర్తనాకారుడికి వలె ఆయన దగ్గర కనిపెట్టు, ఆయన వాక్యములో కనిపెట్టు. ఎందుకంటే నా జీవితము కూడా దానికి ఒక ఉదాహరణ. ఎన్నోసార్లు నిరాశ నిస్పృహలలోనికి నేను వెళ్ళినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథమే ధైర్యపరిచింది, నన్ను పురికొల్పింది. మా అమ్మ కాదు, మా నాయన కాదు, తోటివారి కాదు, ఎవరు కాదు, దేవుని సన్నిధే. నా తల్లిదండ్రులు కానీ, నా కలిగిన వారు కానీ, వారు జస్ట్ సపోర్ట్గా ఉన్నారు. కానీ నాకు నిజమైన తృప్తినిచ్చింది యేసయ్య మాత్రమే. ఈ రాత్రి నిన్ను కూడా ఆదరించేవాడు, ధైర్యపరుస్తాడు. నీ జీవితానికి ఒక నిరీక్షణను, విశ్వాసమును, పట్టుదలను, ధైర్యాన్ని ఇచ్చి నీ చేపట్టుకొని ముందుకు నడిపించి చనిపోయే వరకు, ఆయన వచ్చే వరకు నీ భవిష్యత్తును చూసేవాడు ఆయన. వెనుదిరగవద్దు. యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించు. చిన్న ప్రార్థన చేయి, దేవుడికి నీ సన్నిధిలో అప్పగించుకో. ప్రభువా, నేను పాపిని, నేను ఘోర దుష్టత్వములో ఉన్నాను, నాతో సూటిగా మాట్లాడుతూ వచ్చా, నన్ను క్షమించు. అన్నీ ఉన్నా ఏమీ లేని భయంకరమైన వ్యక్తిగా నేను ఉంటున్నాను. నాతో సూటిగా మాట్లాడుతూ వచ్చావు ప్రభువా, నాకు సహాయం చేయి. నీ శరణు చూస్తున్నాను. నీ రక్తములో నన్ను కడుగు, నన్ను పవిత్రుడిగా చేయి, పవిత్రాలుగా చేయి. దేవుని పరలోక రాజ్యాన్నిస్తాడు. లేదు అంటే నీ ఇష్టం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ప్రభు నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో దయగల ప్రభు నేను చెప్పాలనుకున్నది ఒకటి,
మరి నన్ను నడిపించినది ఒకటి. ఏదేమైనా నీ కృపగల కర్మలుగా అప్పగించుకుంటున్నాను. నా నోటికి తోడుగా నీ చేతి నీడలో కప్పుతానని